ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రైస్ పెరిగితే రూపాయల్లో లెక్కిస్తాం. మరి అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో లాభ నష్టాలను ఎలా లెక్కిస్తారో తెలుసా? పిప్తో లెక్కిస్తారు. పిప్ అంటే పర్సెంటేజ్ ఇన్ పాయింట్ లేదా ప్రైస్ ఇంట్రెస్ట్ పాయింట్. గోల్డ్ ప్రైస్లో పాయింట్ తర్వాత కేవలం 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు గోల్డ్ ప్రైస్ $2312.13 నుండి $2312.23 వెళ్తే అక్కడ $0.1 పెరిగినట్లు. గోల్డ్ మార్కెట్లో ఈ $0.1 మూమెంట్ని 1 పిప్గా లెక్కిస్తారు. అంటే ఒక 0.1 పాయింట్ మారితే 1 పిప్ అన్నమాట. అదేవిధంగా గోల్డ్ ప్రైస్ $2312.13 నుండి $2313.13 వెళ్తే $1 మూవ్ అయింది. దీన్ని 10 పిప్స్గా లెక్కిస్తారు. మనం చేసే ప్రతి ట్రేడ్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది ఈ పిప్స్ పైనే ఆధారపడి ఉంటుంది. మీరు వాడే లాట్ సైజ్ని బట్టి మీకు $100 లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు. ట్రేడింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఈ సిరీస్ని ఫాలో అవ్వండి.